ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. వాస్తవానికి ఈ లక్ష్యం మరీ పెద్దది కాకపోయినప్పటికీ ఆరంభంలో చెన్నై కాస్త తడబడుతూనే ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ క్రికెట్ అభిమానుల దృష్టి ఓ అరంగేట్ర ఆటగాడిపై పడింది. ఐపీఎల్ అరంగేట్రంలోనే అతడు మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రోహిత్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతడు వచ్చి రాగానే జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ను పడగొట్టి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. అతడే విఘ్నేష్ పుత్తూర్. ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్రిస్ట్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ శివం దుబేను కూడా అవుట్ చేశాడు. అనంతరం దీపక్ హుడాను కూడా పెవిలియన్ పంపాడు. మొత్తంగా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సీఎస్కే స్టార్ బ్యాటర్ ధోని కూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి వేసి మరీ అభినందించాడు. దిగ్గజ క్రికెటర్ అతడిని అభినందించడం, పైగా మ్యాచ్లో కీలక వికెట్లు తీయడంతో విఘ్నేష్ పుత్తూరు గురించి క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. అతడు ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 24 ఏళ్ల విఘ్నేష్ పుత్తూర్ కేరళలోని మలప్పురంకు చెందినవాడు. ఈ యంగ్స్టర్ ను ముంబై జట్టు బేస్ ప్రైస్ 30 లక్షలకు దక్కించుకుంది. అయితే ఇతడు కేరళ తరపున సీనియర్ లెవెల్లో ఆడలేదు, కానీ అండర్ 14, అండర్ 19 స్థాయిలో ఆడాడు. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో అలెప్పి రిపిల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విఘ్నేష్ పుత్తూర్ ఓ ఆటో రిక్షా డ్రైవర్ కొడుకు. మొదట అతడు మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు, కానీ ఆ తర్వాత లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టాడు. అది అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. అనంతరం కేరళ కాలేజ్ ప్రీమియర్ T20 లీగ్ అతన్ని స్టార్ను చేసింది. గత సీజన్లో సౌత్ ఆఫ్రికాకి T20 లీగ్లో ముంబై తరపున నెట్ బౌలర్గా కూడా సేవలందించాడు.